మీకు ఎప్పుడైనా అనిపించిందా బయట వర్షం పడుతుంటే చెవిలో హెడ్సెట్ పెట్టుకొని రూమ్ డోర్ లాక్ వేసుకొని బ్లాంకెట్ కప్పుకొని ఏదైనా ఒక మంచి సినిమా చూడాలి అని? అలా చూడాలి అనిపిస్తే నేను మీకు సజెస్ట్ చేసే సినిమా 1998లో రిలీజ్ అయిన గాడ్జిల్లా. ఒక సినిమా విడుదలైనప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని ట్రోల్ చేసింది. క్రిటిక్స్ దారుణంగా తిట్టారు. అదే సినిమా 90s పిల్లలకి మాత్రం చైల్డ్హుడ్ మెమరీ అయిపోయింది. గాడ్జిల్లా 1998 నిజంగానే అంత చెత్త సినిమానా అనే విషయానికి వస్తే, 90sలో హాలీవుడ్ సినిమాలు అంత సులభంగా దొరికేవి కావు భయ్య. ఒక VCD దొరికినా లేకపోతే టీవీలో ఒక్కసారి వచ్చినా అదే మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళం. ఆ టైంలో ఈ సినిమా చూసిన వాళ్ళకి ఒక విషయం మాత్రం బాగా గుర్తుండిపోతుంది. రాత్రి వర్షం, సముద్రంలో పెద్ద షిప్, ఒక్కసారిగా వచ్చిన భయంకరమైన అలలు, తర్వాత ఎవరికీ కనిపించిన ఒక గెయింట్ క్రీచర్. ఈ సినిమా మొదటి గంట ఇప్పటికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ మనకు మాన్స్టర్ని చూపించడానికి అస్సలు తొందరపడడు. టైం తీసుకుంటాడు. పెద్ద ఫుట్ ప్రింట్స్ చూపిస్తాడు, డిస్ట్రాయిడ్ షిప్స్ని చూపిస్తారు, పరుగులు తీస్తున్న జనాల్ని చూపిస్తారు, సైన్యం కూడా ఏమీ చేయలేకపోవడం చూపిస్తాడు. ఇలా ప్రతి సీన్లోనూ టెన్షన్ పెంచుతాడు. ఈ బిల్డప్ వల్లే గాడ్జిల్లా ఎంట్రీ ఇప్పటికీ పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజు CGIకి అలవాటు పడ్డ మనకు ఇది చాలా నార్మల్గా అనిపించవచ్చు. నిజంగా ఈ గాడ్జిల్లా సినిమాలో గాడ్జిల్లాని చూపించిన ఆ CGI పెద్దగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. నిజంగా ఎబ్బటిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అప్పటికి 1993లో జురాసిక్ పార్క్ రిలీజ్ అయ్యి ప్రపంచమంతా సంచలనం అయింది. ఒక్కసారి జురాసిక్ పార్క్ చూసిన కళ్ళతో గాడ్జిల్లా CGI చూస్తే అది చాలామందికి ఎక్కలేదు. నా వరకు గాడ్జిల్లా అనేది మోస్ట్ మిస్అండర్స్టూడ్ మూవీ, అలానే మోస్ట్ రీవాచబుల్ ఉన్న మూవీ. ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఈ మాన్స్టర్ వర్సెస్ కన్నా అప్పుడు చూసిన గాడ్జిల్లాని ఇప్పటికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ద గాడ్జిల్లా మూవీ, ఇది మాన్స్టర్ మూవీగా అద్భుతంగా ఉంటుంది కానీ గాడ్జిల్లా మూవీగా మాత్రం కాదు. ఎందుకంటే దీనికి ఒక ప్రాపర్ ఐడెంటిటీ అనేది డైరెక్టర్ ఆ టైంలో క్రియేట్ చేయలేకపోయాడు. ఈ సినిమాలో గాడ్జిల్లా మనిషిని చూసి పారిపోతుంది, మిసైల్స్కి భయపడుతుంది, దాక్కుంటుంది, ఇంకా చెవులో చనిపోతుంది కూడా. చూస్తున్న ఆడియన్స్కి అది పెద్దగా నచ్చలేదు. అప్పటికి జురాసిక్ పార్క్ ఫీలింగ్ మనకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా పూర్తిగా మారిపోతుంది. ఇది ఒక గాడ్జిల్లా స్టోరీగా కాకుండా ఎగ్స్, బేబీస్, చిన్న మాన్స్టర్, చేక్ సీక్వెన్సెస్ ఇవన్నీ చూస్తుంటే గాడ్జిల్లా కంటే జురాసిక్ పార్క్ని ఎక్కువగా గుర్తు చేస్తుంటుంది. మీరు ఈ సినిమాని చూసి ఉంటే జురాసిక్ పార్క్ క్లైమాక్స్లో ర్యాప్టర్స్ ఎలా అయితే పిల్లల వెంట పడుతుందో ఈ సినిమాలో మల్టిపుల్ ర్యాప్టర్స్తో చేసి ఉంటుంది. మీకు జురాసిక్ పార్కే గుర్తొస్తుంది. అక్కడే ఈ సినిమా తన ఐడెంటిటీని కొంచెం కోల్పోతుంది. నా దృష్టిలో 1998 గాడ్జిల్లా పర్ఫెక్ట్ గాడ్జిల్లా సినిమా అయితే కాదు, కానీ ఒక ఎంటర్టైనింగ్ మాన్స్టర్ అడ్వెంచర్ మాత్రం ఖచ్చితంగా. ఇది మాస్టర్ పీస్ కాకపోవచ్చు, కానీ డిజాస్టర్ అస్సలు కాదు. ఇది ఒక మిస్అండర్స్టూడ్ మూవీ. మీరు మొదటిసారి ఈ సినిమాని చైల్డ్హుడ్లో ఎప్పుడు చూసారో కామెంట్స్లో రాయండి. సినిమాని ఎందుకు మనం ప్రేమిస్తున్నామంటే ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి ఇష్టం. ఎందుకంటే చైల్డ్హుడ్ని లాజిక్తో కొలవలేం. స్కూల్ నుంచి వచ్చి టీవీలో చూసిన సినిమా, మనందరి ఫ్రెండ్స్తో కలిసి చూసిన సినిమా, CD షాప్ నుంచి తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ చూసిన సినిమా. ఇవి రివ్యూస్ వల్ల కాదు భయ్య, మెమోరీస్ వల్ల స్పెషల్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.